పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనం క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాల మహోత్సవానికి, దివ్య సప్రసాద మహోత్సవాన్ని శ్రీసభలో స్థాపించటానికి కారణమైనటువంటి రెండు అత్యంత గొప్పదైనటువంటి అద్భుతాలని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, శ్రీసభలో ఏ వేద సత్యాన్ని కూడా అంత సులువుగా ప్రకటించరు. ఆ వేద సత్యము క్రీస్తు ప్రభువు చేతనే ప్రకటించబడి, దర్శనాల ద్వారా, అద్భుతాల ద్వారా, పరీక్షించబడిన అద్భుతాల ద్వారా దేవుడు ధృవీకరించిన తర్వాత ఆ పండగని, ఆ మహోత్సవాన్ని శ్రీసభ దైవార్చనలోనికి తీసుకురావటం జరుగుతుంది. ఈ దివ్య సప్రసాద మహోత్సవాన్ని శ్రీసభ దైవార్చనలోనికి తేవడానికి స్వయంగా యేసు ప్రభువే రెండు మహాగొప్ప అద్భుతాలని శ్రీసభ ముందు ఉంచారు. మొట్టమొదటిది ప్రియులారా ఏమిటి అంటే, 1208వ సంవత్సరములో పునీత జూలియానా లియేజ్ అనేటువంటి మట్టకన్యకి, బెల్జియం దేశంలో ఉన్నటువంటి ఆ మట్టకన్యకి యేసు ప్రభువు చాలా దర్శనాలు ఇస్తూ ఉన్నారు. అయితే అప్పుడు ఆ మట్టకన్య యొక్క వయసు 16 సంవత్సరాలు మాత్రమే. మీరు అనుకోవచ్చు, 16 సంవత్సరాలకే ఒక స్త్రీ మట్టకన్యగా ఎలా మారుతుంది అంటే, ఆ రోజుల్లో ప్రియులారా 13-14 సంవత్సరాలకే మఠవాస జీవితానికి ఆహ్వానించేవారు. అయితే ఈ జూలియానా లియేజ్ అనేటువంటి సిస్టర్ గారు పరిపూర్ణంగా శాశ్వత మాట పట్టు ఇంకా తీసుకోలేదు. ఈ జూలియానా లియేజ్ సిస్టర్ గారు దివ్య సప్రసాదం ఎడల అపారమైన భక్తి ప్రపత్తులు కలిగి జీవిస్తున్నటువంటి ఒక గొప్ప తల్లి. ఆవిడకి ఒకానొక సందర్భంలో 16 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దివ్య సప్రసాదం లాంటి దర్శనాలు రావటం ప్రారంభమయ్యాయి. ఆవిడకి దివ్య సప్రసాదం ఒక చంద్రునిలాగా కనబడి, నిగనిగలాడేటువంటి తెల్లని స్వచ్ఛమనటి చంద్రునిలాగా కనబడి, ఆ చంద్రుని మధ్యలో ఒక నల్లటి మచ్చ కనబడుతూ ఉండేది. ప్రారంభంలో ఈ తల్లి దీనిని అంతగా పట్టించుకోలే. కానీ క్రీస్తు ప్రభు ఈ దర్శనాన్ని ఈ సిస్టర్ జూలియానా లియేజ్ అనే అమ్మగారికి పదే పదే ఇవ్వటం వలన ఈ తల్లికి ఏదో బాధ కలగటం ప్రారంభించింది. ఏమిటి అంటే, ఎందుకు నాకు ఆ యొక్క దివ్య సప్రసాదం లాంటి తెల్లని చంద్రుని ఆకారంలో ఉన్నటువంటి ఆ యొక్క దర్శనం కలుగుతుంది, ఆ చంద్రునిలో మధ్యలో బాగా నల్లగా ఉన్నటువంటి ఈ యొక్క ఆ మచ్చెందుకు కనబడుతుంది అర్థం కాలేదు. కాబట్టి ఆ తల్లి మరలా యేసు ప్రభువుని అడగటం ప్రారంభించింది. అయ్యా, ఎందుకయ్యా నాకు ఈ విధంగా దర్శనమిస్తున్నావు? మరి ఆ చంద్రుని మధ్యలో ఉన్న నల్లటి మచ్చ యొక్క అర్థం ఏమిటి అని పదే పదే క్రీస్తు ప్రభువునే అడగగా, అప్పుడు యేసు ప్రభువు ఆ తల్లికి, సిస్టర్ జూలియానా లియేజ్ గారికి ఎరుకపరచింది ఏమిటి అంటే, శ్రీసభలో అన్ని పండగలు ఉన్నాయి, శ్రీసభలో అన్ని రకాల పండగలు ఉన్నాయి, చాలా సంతోషం, అది ఆనందానికి గురుతు, కాబట్టి తెల్లని చంద్రునికి గురుతు అదంతా కూడా. కానీ ఒకటి లోపించింది, ఒక లోపం ఉంది. ఏమిటి అంటే, నా శరీర రక్తాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా దైవార్చనలో ఒక పండగ లేదు. అది ఒక ఎలితి, అది ఒక లోపం. ఆ నీకు కనబడేటువంటి దివ్య సప్రసాదం లాంటి చంద్రుడిలో మధ్యలో ఉన్నట్టు ఆ మచ్చ, ఆ లోటు, ఆ లోపం అనేటువంటిది ఈ శ్రీసభ దైవార్చనలో దివ్య సప్రసాద పండగ మహోత్సవము లేకపోవటమే ఆ యొక్క లోటు అని ఆ యొక్క పునీత జూలియానా లియేజ్ గారికి తెలియజేయటం జరిగింది. ఈ సిస్టర్ గారు తన ఆత్మీయ తండ్రితో మాట్లాడి ఈ విషయాన్ని అలనాడు ప్రియులారా బెల్జియం దేశంలో ఉన్నటువంటి
ఆ ప్రాంతంలో లియేజ్ అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బిషప్ గారికి తెలియజేయటం జరిగింది. అప్పుడు ఆ బిషప్ గారు మొదట ఆ విచారణ పరిధిలో, ఆ తర్వాత నిదానంగా బిషప్ రాబర్ట్ గారు 1246వ సంవత్సరంలో ఈ దివ్య సప్రసాద మహోత్సవాన్ని మేత్రాసన పండగగా మాత్రమే ఏర్పాటు చేసుకున్నారు. 1246వ సంవత్సరంలో ఈ దివ్య సప్రసాద మహోత్సవం అనేటువంటిది ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటి శ్రీసభలో పండగ కాల ఇంకా ఆ ఒక్క మేత్రాసనానికి మాత్రమే పండగగా ఉంది. ఇది ఈ విధంగా బెల్జియం దేశంలో జరుగుతున్నటువంటి సమయంలో ప్రియులారా, ఇటలీ దేశంలో బోల్సేనా అనే ప్రాంతంలో ఒక మహా గొప్ప దివ్య సప్రసాద అద్భుతం జరిగింది. ఏమిటి అది అంటే 1263వ సంవత్సరంలో జర్మనీ దేశానికి చెందిన ఒక గురువు ఇటలీ దేశంలో రోము నగరానికి సుమారుగా 120 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బోల్సేనా అనే నగరంలో దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. అయితే ఆయన ఒక అనుమానముతో, అవిశ్వాసముతో, అపనమ్మకముతో పీడించబడుతున్నాడు, బాధపడుతున్నాడు. ఏమిటి? నేను ప్రతిరోజు దివ్య సప్రసాదాన్ని, దివ్య బలి పూజను సమర్పిస్తున్నాను, కానీ ఈ దివ్య సప్రసాదంలో నిజంగా యేసు ప్రభు ఉన్నాడా అనేటువంటి అపనమ్మకముతో పీడించబడుతున్నాడు. అయితే ఈ గురువులో ఉన్న గొప్పతనం ఏంటంటే అదే యేసు ప్రభువుని మోకరించి ధ్యానం చేశాడు, ప్రార్థన చేశాడు. అయ్యా, నా అనుమానాన్ని నివృత్తి కానివ్వు, నా అనుమానానికి నీవొక సంజ్ఞ గురుతును చూపించయ్యా, నాలో ఉన్న అవిశ్వాసాన్ని తీసివేయి తండ్రి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఒక రోజున అనగా 1263వ సంవత్సరంలో ఆ గురువు ప్రియులారా ఈ దివ్య బలి పూజను సమర్పిస్తుండగా ఒక్కసారిగా ఆ కాన్సక్రేటెడ్ హోస్ట్, ఆశీర్వదించబడినటువంటి ఆ దివ్య సప్రసాదము నుండి దారలు దారలుగా క్రీస్తు యొక్క రక్తం ప్రవహించటం ప్రారంభించింది. ఒక్కసారిగా ఆ అప్పరూపములో ఉన్న దివ్య సప్రసాదం యేసుప్రభు యొక్క మాంసముగా మారిపోయింది, పచ్చి మాంసముగా మారిపోయింది. గురువు దివ్య బలి పూజను సమర్పిస్తుండగా కంగారు పడిపోయారు, తట్టుకోలేకపోయాడు ఈ అద్భుతాన్ని చూసి. వెంటనే మోకరించి కన్నీటితో ప్రార్థన చేసుకొని ఆ దివ్య సప్రసాదాన్ని భద్రపరచి, ఆ యొక్క కార్పొరల్లో భద్రపరిచి దానిని జాగ్రత్తగా భద్రపరిచాడు. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, అదే రోజుల్లో ఆ బోల్సేనా పట్టణానికి ప్రక్కనే ఉన్నటువంటి ఓర్వియట్టా కథీడ్రల్లో అలనాటి పాపుగారైనటువంటి అర్బన్ 4వ పాపుగారు అక్కడ విశ్రాంతి కొరకై ఆయన విడిది చేసి ఉన్నారు. అర్బన్ 4వ పాపుగారు అదే రోజుల్లో ఆ ప్రక్క పట్టణంలో ఓరియట్టా అనే పట్టణంలో ఆయన కథీడ్రల్లో ఉన్న సమయంలో ఇక్కడ గొప్ప అద్భుతం జరిగిందనని ఆయనకి వెంటనే సమాచారం దొరికింది. ప్రక్కనే ఉన్నారు కాబట్టి పాపుగారు కూడా స్వయముగా రావడం, దానిని చూడటం, నిర్ధారణ గావించుకోవడం జరిగిన వెంటనే ప్రియులకు దేవుని బిడ్డలారా 1264వ సంవత్సరంలో పాపుగారు ఒక పేపల్ బుల్ అనే పత్రాన్ని విశ్వవ్యాప్త క్రైస్తవ కథోలిక ప్రపంచానికి అందజేశారు. ఆ యొక్క పత్రం పేరు ఏమిటి అంటే ట్రాన్సితురూస్ దెహోక్ మొందో అనేటువంటి ఒక పత్రాన్ని విడుదల చేసి దాని ద్వారా క్రీస్తు శరీర రక్తాల మహోత్సవాన్ని యావత్ కథోలిక శ్రీ సభలో ఒక మహోత్సవముగా, ఒక ఉత్సవముగా, ఒక పండగగా కొనియాడి ఆ ప్రభు యొక్క దివ్య సప్రసాదాన్ని మనందరము గౌరవించుకోవాలి అని ఈ పండగని 1264వ సంవత్సరంలో బోల్సేనా అనే పట్టణములో జరిగిన అద్భుతము తర్వాత ఒకే ఒక సంవత్సరానికి యావత్ ప్రపంచములో కూడా ఈ దివ్య సప్రసాద మహోత్సవాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ప్రియులారా, ఈ 2 అద్భుతాల కంటే కూడా ముందు మరొక అద్భుతం జరిగింది. ఏమిటి అంటే అదే ఇటలీ దేశంలో లాన్సియానో అనే పట్టణములో ఒక గురువు దివ్య బలి పూజ సమర్పిస్తుండగా ఆయన కూడా చిన్న అనుమానంతో బాధపడుతుంటే అక్కడ కూడా ప్రియులారా 7వ శతాబ్దములో
7వ శతాబ్దములో అక్కడ కూడా ఆ దివ్య సప్రసాదము నుండి రక్తము ధారాళముగా కారడం, ఆ గురువు కొంచెం కంగారు పడి భయపడి ఆ దివ్య సప్రసాదాన్ని తీసుకొని సాక్రిస్టిలోనికి వెళ్ళటం, ఆయన వెళుతున్న సమయంలో ఆ ప్రభు యొక్క రక్తం ధారాళంగా ఆ మెట్ల మీద పడి ఆ విధంగా జాలువారటం కూడా జరిగింది. అంతగా దేవుడు ప్రియులారా, నేను దివ్య సప్రసాదములో సజీవముగా కొలువై ఉన్నాను, నెలవై ఉన్నాను, నేనే అందులో ఉన్నాను, అది నా నిజమైన శరీరము, నిజమైన రక్తము అని నిరూపించుకున్నాడు. ప్రియులారా, కథోలిక శ్రీసభలో ఏ అద్భుతాన్ని, ఏ మహోత్సవాన్ని, ఆ విషయానికి వస్తే ఏ విశ్వాస పరమరహస్యాన్ని కూడా కాకతాళీయంగా యాదృచ్ఛికంగా పండగగా నియమించరండి. ప్రతి పండగకి కూడా, ప్రతి విశ్వాస పరమరహస్యానికి కూడా దేవుని నుండి కొన్ని సంజ్ఞలు, దర్శనాలు, అద్భుతాల ద్వారా దానికి అసర్టేషన్ రావాలి, దానికి బలము చేకూరాలి. అప్పుడే ప్రియులారా దానిని అద్భుతంగా పరిగణిస్తారు. ఆ అద్భుతము ద్వారా దేవుడిచ్చినటువంటి ఆ విశ్వాస పరమరహస్యాన్ని, ఆ సత్యాన్ని మన ముందు ఉంచుతారు. క్రీస్తు ప్రభువు దివ్య సప్రసాదాన్ని ఏర్పరిచిన నాటి నుండి కూడా శ్రీసభలో దివ్య సప్రసాద అద్భుతాలు కోకొల్లలు జరిగాయి, కాదనడములా జరుగుతూనే ఉన్నాయి. నాటి నుండి నేటి వరకు, ఈనాటి వరకు కూడా నిన్నగాక మొన్న కేరళలో జరిగినట్టు దివ్య సప్రసాద అద్భుతాన్ని గురించి మన యూట్యూబ్ ఛానల్లో మీ ముందుంచాను ప్రియులారా, దాన్ని చూడండి దయచేసి. అక్కడ కూడా ఏ విధముగా ఆ దివ్య సప్రసాదం అనేటువంటిది క్రీస్తు యొక్క శరీరముగా మాంసపు ముద్దగా మారింది అనే అద్భుతాన్ని మీ ముందు ఉంచాను. క్రీస్తు ప్రభువు నాటి నుండి నేటి వరకు కూడా అన్ని యుగాలలో, అన్ని కాలాలలో ప్రస్ఫుటముగా, తేటతెల్లముగా మనకు అర్థమయ్యే రీతిలో నేను దివ్య సప్రసాదములో సజీవముగా నేను నివసిస్తున్నాను అని అద్భుతాల ద్వారా ఆ దివ్య సప్రసాద ప్రభువు నిరూపించుకుంటూనే ఉన్నారు. ప్రియులారా, నీవు నేను కూడా దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు, ఆ యేసయ్యని దివ్య సప్రసాద రూపములో మన మనసులోనికి, మన శరీరములోనికి, మన హృదయములోనికి స్వీకరించినప్పుడు భక్తి ప్రపత్తులతో, విశ్వాసముతో, మేన మర్యాదలతో, దీనతతో, విశ్వాసముతో స్వీకరించగలిగితే ఆ యేసు భగవానుడే సజీవుడై మనలోనికి వేంచేసి వస్తాడు, మనలో నివాసం ఉంటాడు. ప్రియులారా, యోహాను సువార్తలో ఎంత బలంగా చెప్తారండి యేసు ప్రభు, నేనే, నా ఆహారమే, నా శరీరమే, నా రక్తమే మీకు ఇస్తానని చెప్పాడండి. వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 48వ వచనం నుండి, జీవాహారమును నేనే, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించియు మరణించరి, పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమును భుజించువాడు మరణింపడని పలికి, యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనములో, పరలోకము నుండి దిగివచ్చిన జీవము కలిగిన ఆహారమును నేనే, ఈ ఆహారమును ఎవడేని భుజించినడలా వాడు నిరంతరము జీవించును, ఈ లోకము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. బైబిలులో ఎక్కడైతే మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, అసలు ప్రభువు మీతో చెప్పుచున్నాను అంటేనే ఆ మాటకు తిరుగులేదు. కానీ కొన్ని సందర్భాలలో యేసు ప్రభువు మీతో నేను నిశ్చయముగా చెప్పుచున్నాను, నిక్కముగా చెప్పుచున్నాను అని పలుకుతారు. దాని అర్థం ఏమిటి అంటే, ఇక దానికి ముమ్మాటికి కూడా ఎదురులేదు, తిరుగులేదు. అది విశ్వాస పరమరహస్యము. ఏమంటున్నాడండి ప్రభు, ఈ లోకము జీవించుటకు నేనిచ్చు ఆహారము నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయం 48వ వచనం నుంచి మనం చదువుకుంటే, తన శరీరము, తన రక్తాన్ని గురించి, మన ఆహారముగా ఇవ్వడాన్ని గురించి పలుమార్లు ప్రభువు నిక్కముగా, నిశ్చయముగా, నిక్కముగా, నిజముగా అని పదే చెప్తారు. ఎందుకని? ఆయనకి తెలుసు ఈ ఆధునిక ప్రపంచంలో కొంతమంది ఇంకా లేదు ఆ రొట్టె బల్లలో, ఆ బల్లారాధనలో
యేసు ప్రభు నిజంగా ఉండడు, ఒట్టి జ్ఞాపకం మాత్రమే, అది ఒక గురుతు మాత్రమే, అది ఒక జ్ఞాపకం మాత్రమే అనేవాళ్ళు వస్తారు. ప్రభువుకు తెలుసు ఈ తప్పుడు సిద్ధాంతాలు వస్తాయి. కాబట్టే ముందుగానే ప్రభు అన్నాడు. ఏమని అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఇది నిక్కముగా, ఇది నిజముగా, ఇది ముమ్మాటికి నా శరీరమే, నా రక్తమే, ఆ దానినే నేను మీకు ఆహారముగా ఇస్తాను. ప్రియులారా, దివ్య సప్రసాదం ఎడల, దివ్య బలి పూజ ఎడల నీ విశ్వాసాన్ని బలపరచుకో. నువ్వెంతగా దివ్య సప్రసాదం ఎడల విశ్వాసాన్ని పెంచుకుంటావో అంతగా నువ్వు దీవించబడతావు, అంతగా నువ్వు ఆశీర్వదించబడతావు. ఏమండి, పునీతులు ఎంతోమంది గొప్ప గొప్ప అద్భుతాలు చేశారు. పునీత అంతోని వారు, పాదువాపురి అంతోని వారు ఎలా చేయగలిగారు ఆయన అద్భుతాలు? ఎలా చేస్తున్నారు? దివ్య సప్రసాదం ఎడల ఆయనకున్నటువంటి విశ్వాసం, ఎంతటి విశ్వాసం అంటే సవాలు చేశాడు. నువ్వు నీ గాడిదకి మేత వేయకుండా ఉండు, ఒకవైపు నుంచి దివ్య సప్రసాదాన్ని తెస్తాను, ఇంకోవైపు నుంచి పచ్చగడ్డి తెస్తా, గాడిద ఖచ్చితంగా దివ్య సప్రసాదం ముందు వచ్చి మోకరించింది. యెషయా గ్రంథములో 1వ అధ్యాయంలో, ఆకాశమా వినుడి, భూమి ఆలకించుడి, కనిపించిన నా బిడ్డల నా మీద తిరగబడిరి. పశువులు యజమానుని, వారికి తెలుసు ఎక్కడికి వెళ్ళాలో, స్థలములు ఎరుగును, నా ప్రజలు మాత్రం నన్ను ఎరగరు. ఆ విధంగా నువ్వు ఉంటున్నావా? ఈనాటి నుండి దివ్య సప్రసాదం, దివ్య బలి పూజ ఎడల విశ్వాసాన్ని బలపరచుకో. నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో నువ్వు అద్భుతాలు చూస్తావు బిడ్డ. నీ మనస్సులో శాంతి, సమాధానం దొరుకుతుంది. యేసయ్య నీలో ఉన్నాడు, నీతో ఉంటాడు, నీకు భయమేలా? లోకాంత్యం వరకు సర్వదా నేను మీకు తోడుగా ఉంటానని పలికిన దేవుడు, నేనేమో ఎడువను ఎడబాయని దేవుడు అని పలికిన దేవుడు దివ్య సప్రసాద రూపములో నీలోనికి వేంచేసి వస్తున్నాడు. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా యేసయ్యా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభువా. దివ్య సప్రసాద ప్రభువా, ప్రతి దివ్య బలి పూజలో పీఠముపైకి మా కొరకై మరొక్కసారి సజీవంగా వేంచేసి వచ్చేటువంటి ఓ దివ్య సప్రసాద ప్రభువా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు మీరు మాతో రోషము కలిగి విశ్వాస సత్యాలు మాకు బోధించారయ్యా, మీకు స్తోత్రాలు. క్రైస్తవులమైన, కథోలికులమైన మేము ఈ విశ్వాసాన్ని బలపరచుకొని, నా దేవా, నువ్వు దివ్య సప్రసాదముల సజీవముగా ఉన్నామని, ఆ సజీవుడైన నిన్ను భక్తి ప్రపత్తులతో స్వీకరించి విశ్వాసముతో పొందుకొని నీ అద్భుతమైన కృపని, నీ అద్భుతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మమ్మల్ని దీవించండి తండ్రి. ఓ యేసు రాజా, యావత్ ప్రపంచములో దివ్య బలి పూజ సమర్పించిన ప్రతిసారి కూడా నీ మహాశక్తిని, నీ సాన్నిధ్యాన్ని అక్కడ ఉంచి, అక్కడ ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఒకవేళ మాలో ఇప్పటి వరకు కూడా ఓ యేసు రాజా, ఇదిగో నీ శక్తిని, నీ మహిమని దివ్య సప్రసాదములో గుర్తించకుండా ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి. ఇక నుండి అయినా కానీ నీ ఆశీర్వదించబడినటువంటి, అభిషేకించబడినటువంటి ఆ దివ్య సప్రసాదములో, ఆ పాత్రలో నీవు సజీవుడిగా ఉన్నావనే సత్యాన్ని మేము గుర్తెరిగి ప్రభువా, నీ నుండి కృపను పొందుకోవడానికి మమ్మల్ని దీవించండి. ఓ యేసు రాజా, ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలను దీవించండి నాయన, నీ మహాకృపతో బలపరచండి నాయన. ఇదిగో నీవు ప్రభువా ఏ విధంగా బోల్సేనాలో సజీవంగా ఉన్నావని, ఆ యొక్క దివ్య సప్రసాదం నుండి మాంసపు ముద్దగా, రక్తముగా మారావో, ఆ సిస్టర్ గారికి నీవు దర్శనమిచ్చి ప్రభువా ఏ విధంగా నీవు సజీవుడిగా ఉన్నావని నిరూపించావో, నా దేవ మా విశ్వాసాన్ని బలపరచండి, దృఢపరచండి. ఈనాడు ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్న నీ బిడ్డలందరినీ దీవించండి ప్రభు, అద్భుతం చేయండి ప్రభువా, ఆశీర్వాదం చేయండి తండ్రి, అభిషేకించండి నాయన, దీవించండి నాయన, ఆశీర్వదించండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో యేసు రాజా, ఎవరైతే వివిధ తలంపులతో, ఉద్దేశాలతో, కోరికలతో నీ దివ్య బలి పూజలో పాల్గొంటున్నారో, నడి పూజలో విశ్వాసంతో వేడుకుంటున్నారో, వారందరిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి నాయన. ఈనాడు ఈ ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థిస్తుండగా వారి తలంపులను, ఉద్దేశాలను, కోరికలను దీవించండి నాయన.
ప్రత్యేకంగా ఈ పరిచర్య ముందుకు సాగటం కొరకై సహకరిస్తున్న, సహాయం చేస్తున్న, వివిధ రూపాలలో ప్రభువా సహాయం చేస్తున్న వారందరినీ నిరంతరంగా దీవించమని, ఆశీర్వదించమని మనాదురైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించురుగాక. ఆమెన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆత్మావేశముతో బోధించినటువంటి ఇటువంటి వాక్యాలను దయచేసి మీరు ఒక 10 మందికి షేర్ చేయండి, 100 మందికి షేర్ చేయండి. ఇటువంటి వాక్యాలు కథోలిక విశ్వాసం, లోతైన విశ్వాసం కలిగిన ఇట్లాంటి వాక్యాలని ఎంతోమందికి షేర్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. పిల్లారా, నా కోరిక ఒకటే, కథోలిక విశ్వాసం అందరికీ తెలియాలి. నిజమైన సత్యమైన వేద సత్యములో అందరూ రక్షణ పొందుకోవాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడి దీవించుగాక. ఆమెన్.